శుభోదయం అండి. ఎలా ఉన్నారు అందరూ? కార్తీక మాసం 6వ రోజు సోమవారం కూడాను. కార్తీక మాసం శుక్లపక్షం షష్టమి తిథి, శివపార్వతుల కళ్యాణం. భక్తి, సహనం, ప్రేమ, ధర్మం సమస్త దేవత లోకాన్ని కదిలించిన ఘట్టం. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి శివుని అవమానం కారణంగా యాగాగ్నిలో ఆత్మతర్పణం చేసుకున్న తర్వాత ఆమె హిమవంతుడి కుమార్తెగా జన్మించిందంట. పార్వతీదేవి అన్నపానాదులు వదిలేసేసి ఘోరమైన తపస్సు చేసిందంట శివుణ్ణి భర్తగా పొందడానికి. ఆ తపస్సుకి దేవతలు స్తంభించారంట. తండ్రి హిమవంతుడు ఆశ్చర్యపోయాడంట. అప్పుడు శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి పార్వతీదేవితో ఇలా అన్నాడంట, శివుడినే ఎందుకు భస్మం రాసుకుని శ్మశానంలో తిరుగుతాడు, అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వి నవ్వి ఇలా జవాబు ఇచ్చిందంట, భస్మం రాసుకుంటాడు కాబట్టే అహంకారం లేదు, శ్మశానంలో ఉంటాడు కాబట్టే మాయా భయం లేదు, అలాంటి వాడే ఈ లోకానికి భక్తిని ముక్తి మార్గాన్ని చూపించగలడు అని. ఆ మాటలు విన్న శివుడు నిలబడ్డాడంట. తన నిజ రూపంతో పార్వతీదేవి ముందు నిలబడ్డాడంట. నీ భక్తితో నన్ను జయించావు అన్నాడంట. ఆ వెనువెంటనే దేవతలు, ఋషులు, గంధర్వులు హిమవంత పర్వతానికి చేరి విష్ణువు పార్వతీదేవి సోదరుడిగా, బ్రహ్మ పూజారిగా నిలబడి శివపార్వతుల కళ్యాణం విశ్వవైభవంగా జరిగిందంట. సమస్త దేవతాలోకం అంతటా ఆనందంతో నిండిపోయిందంట. ఆ రోజు నుంచి శివపార్వతులు అర్ధనారీశ్వరులయ్యారంట. భార్యాభర్తల బంధానికి ప్రతీకగా నిలిచారు. పార్వతీదేవి చూపించిన భక్తి, సహనం, విశ్వాసం మన జీవితంలో కూడా శాంతి, ఐక్యత, ప్రేమ తీసుకొస్తుంది. ఓం పార్వతీపతయే, ఓం పార్వతీపతయే, ఓం పార్వతీపతయే, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.